అంటే 22 సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడికి వచ్చారు ఈరోజు. అందరూ పిల్లలతో పెద్ద పిల్లలకి వచ్చారు అందరూ. ఇంకా ఇటు మీద అభ్యాసం మా శేషకుమార్ మాస్టర్ గారు ఆయన కోసం మీరు టైం స్పెండ్ కోసమే కూర్చున్నాం. పేరు కద్గవెల్లి శేషకుమార్ గారు. జననం 27/6/1957. తండ్రి పేరు కద్గవెల్లి సీతారామచార్యులు, తల్లి పేరు కట్టవెల్లి సుబ్బలక్ష్మి గారు. విద్యాభ్యాసం ప్రాథమిక విద్య ప్రాథమిక పాఠశాల 1-5వ తరగతి, మాధ్యమిక విద్య ఉన్నత పాఠశాల రామతీర్థం ఆయన చదువుకున్నారండి. ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల నెల్లమంది విజయనగరం జిల్లాలో చదువుకున్నారు. డిగ్రీ మహారాజా డిగ్రీ కళాశాల చదువుకున్నారు. బీఈడి శ్రీ వెంకటేశ్వర విద్యాలయం తిరుపతిలో చదువుకుంటారు ఆయన. వివాహం ఇచ్చాపురం వాస్తవాలు శ్రీ రామకృష్ణాచార్యులు ప్రథమ పత్రిక మా మేడం గారు విజయభారతి గారు. సంతానం కద్గవెల్లి శ్రావణ్ కుమార్ గారు, కద్గవెల్లి శరణ్య గారు. ఉద్యోగ వివరాలు. మొదటి పాఠశాల ఎంపీ ఎలిమెంటరీ స్కూల్, ప్రైమరీ స్కూల్ సీతన్న అగ్రహారం, మాగవారిపాలెం, విశాఖపట్నం. ఆయన 3/12/1989 నుండి 3/10/1992 వరకు ఆ స్కూల్ చదివారండి. ఇక మొదలు అసలు విషయం స్టార్ట్ అయింది ఇక్కడ. మనకి 92 వచ్చారు సార్. మన ఇచ్చరాజపాలెంలో అడుగుపెట్టిన మహానుభావుడు. ఆయన వచ్చినాక ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇక్కడ. ఆయన చదువుకున్న ఒక్కొక్క విద్యార్థి ఇంచుమించు సుమారుగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారండి. దాని నిరాశలో ఈ రోజు మీరు చూస్తున్నారు. తర్వాత మళ్ళీ ఆయన 11/2009 నుండి కప్పరాడ స్కూల్కి వెళ్ళిపోయారు. కప్పరాడ స్కూల్కి వెళ్ళి అక్కడ 6 సంవత్సరాలు చదివారండి. తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు దేవుడు అడుగుతున్నారు, నేను బిచ్చరాజపురం స్కూల్కి రావాలి, ఆ బిచ్చరాజపురం స్కూల్ ని రిటైర్మెంట్ అవ్వాలనుకున్నారు. ఆ పై ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీర్వదించి ఇక్కడ ఈ స్కూల్లో వచ్చిన చేశారు. ఈ స్కూల్ అయినా మామూలు ఒక సంవత్సరమే ఈ రోజు ఆయన సన్మానం జరుగుతుంది. ఆయనకు వచ్చిన అవార్డ్స్ 2004వ సంవత్సరంలోని జీవీఎంసీ బెస్ట్ టీచర్ అవార్డ్స్ వచ్చింది. 2005వ సంవత్సరంలోని బెస్ట్ టీచర్ అవార్డ్ మళ్ళీ కమిషనర్ శ్రీకాంత్ గారు వచ్చింది. 2005లో జిల్లా సైన్స్ ఫెయిర్లో ఆల్రౌండ్ అవార్డు వచ్చింది. మళ్ళీ 2006వ సంవత్సరం జీవీఎంసీ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. 2007వ సంవత్సరానికి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు శ్రీ కొండ రామకృష్ణ వారి చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. మండల విద్యా సంస్థలు 2006లో ఏ గ్రేడ్ రావచ్చు. హలో ఒక విషయం నేను ఈ సభావేదికంగా ఆయనతో మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ఫంక్షన్ జరుగుతున్న సందర్భంగా ప్రతి విద్యార్థికి ఆయన ఎంతో కొంత, ఎందుకంటే ఈ రోజు ఒక విషయం చెప్పాలంటే ఒక ట్యూషన్కి వెళ్తే మినిమం 200-300 ఉందండి మీ అందరూ చేసలేదు. కానీ మా మాస్టర్ గారు ఇప్పటికీ మేము చదువుకున్న 20 రూపాయలు ఇప్పుడు 5,000 రూపాయలు. అది కొంతమంది ఇస్తారు, కొంతమంది అవుతారు ఎవరు అయినా. ఆయన నిజంగా ఆయన సేవ ఎవరు చెప్పలేదు, దానికోసం మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మేము కూడా ఇక నిన్న నేను చూశాను, స్కూల్ నుంచి ఆయన రిటైర్ అయితే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతుంటారు. నేను బయట ఉన్నాను. అక్కడ ఒక 20 మంది పిల్లలు కూర్చొని సార్ కోసం మాట్లాడుతున్నారు. ఏమనేసి వాళ్ళు ఏం చేస్తారు, సార్ వెళ్ళిపోయారు ఎలాగా, అందరూ ఒక హై స్కూల్ నుంచి వచ్చింది. హై స్కూల్ నుంచి వచ్చి ఇంకా చేసుకున్నా వెళ్ళిపోయారు, నేను స్కూల్ చూసారు అన్నారు. వాళ్ళకి తెలియదు ఆ పొజిషన్. ఆయన వెళ్ళిపోతూ ఎంత ఇది ఇచ్చారో వెనకాల మాస్టర్ మా నెక్స్ట్ మేడం గారు భారతి గారు, మన ఉత్తరాఖండ్ నెక్స్ట్ మేడం మాకు వస్తారు సార్. మాకు చూపిస్తున్నాము. మా సార్ మా ఉత్తరాఖండ్ స్కూల్ అంటే మాకు కన్న తల్లి. ఆయన మా స్కూల్ అంటే
ఫస్ట్ మీరు కూడా స్కూల్ అన్ని విధాలుగా చేయాలని మనస్ఫూర్తిగా మా విద్యార్థులందరూ నేను కోరుకుంటున్నాను. మాస్టర్కి ఏ విధంగా అయితే సహాయ సహకారాలు మీరు అందించారు, నాకు కూడా అలాగే అందించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క సన్మానం మా విద్యార్థులందరికీ అందరికీ మా శ్రేష్ఠ మాస్టర్ అయిన మాస్టర్ గారికి నేను అంకితం చేస్తున్నాను. ఇక నేను ఎక్కువ మాట్లాడుకోవాలని సెలవు తీసుకున్నాను. అన్నికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇది సాధించే ఏం చెప్పిన ఒకటే మాట, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, కానీ నాకు మాత్రం గురువు తర్వాతే తల్లి తండ్రి. నాకు అంత ఎఫెక్ట్స్ నేను. సో ఆ జ్ఞాపకాలు నేను ఎప్పుడు రాస్తుంది. ఈ అవకాశంతో మీ అందరి ముందు చెప్తున్నాను. ఉత్సవం ఉద్భవించే తీరాన్ని మీరు ఉదయించారు, జాబిలమ్మ తీరాన్ని మీరు జన్మించారు. ఏ తీరాన్ని మీరు ఉదయించారో తెలియదు, కానీ మా చదువుల కల్పవర్తిగా అవతరించారు. మా యువతకు నవ చైతన్యం మీరే, మా యువతకు స్ఫూర్తి ప్రదాతలు మీరే, మా విజయాలకు పునాది మీరే, మా అపజయాలకు సమాధి మీరే. మా కళ్ళల్లో తెలియని కాంతి మీరే, ఆ కాంతిలో తొలి ఉసకరణం మీరే. మా గొంతులో గానం మీరే, ఆ గానంలో తొలి పలుకు మీరే. మర్చిపోలేని రాగం మీరే, మరుపురాని గాయం మీరే. శిలలాంటి మమ్మల్ని శిల్పంగా చెక్కి, చిరునవ్వు తెలియని మా పెద్దలకు దరాసం నేర్పి, చేతికి సాయం నేర్పించి, లక్ష్యం వెనుకని నడకని చెప్పి, గమ్యం తెలియని మా జీవితాలకు గమనం వేస్తూ మట్టిలో ఎన్నో మాణిక్యాన్ని వెలికి తీశారు. కళ్ళల్లో నిండైన కాంతి స్వరూపంతో, మనసులో ఆచేత ప్రేమతో, ఆనంద సాగర కెరటంలా మా జీవితాల జ్ఞాపకాన్ని ఎన్నో అందాలుగా అందించి, మా హృదయ సాగర తీరంలో ఎవరు హృదయించిన స్థానం రచించిన గురువర్య. మా జీవితంలో ఎవరిని మర్చినా మిమ్మల్ని మాత్రం మర్చిపోలేము, విడిచిపోలేము. మా శ్వాస ఆగే చివరి క్షణం వరకు మీరు నింపిన ఈ ఊపిరిలో, మా జీవిత జ్ఞాపకాల్లో మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా గాలిలా కనబడిన ప్రపంచంలో మీరు ఎప్పుడూ మా చుట్టూ ఉంటారు. ఇన్ని అందించిన మీకు, ఏమీ లేని మేము, అన్ని ఉన్న మీకు ఏమివ్వగలం? మీరు చూపిన రాజమార్గంలో నడిచి మా జీవిత ఆశయాన్ని సాధించి మీ పేరుని తిక్కల పెక్కటిల్లేలా, ఈ ప్రపంచం మొత్తం వ్యాపించేలా మీ పేరు చేస్తారని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా మమ్మల్ని చూసుకుంటూ మేము అక్కడ ఇప్పుడు దాకా డిగ్రీ వరకు కూడా నేను మాస్టర్ దగ్గర ఉన్నాను. అలాగే అక్కడే తిన్నాను, అక్కడే పడుకున్నాను. ఎప్పుడు కూడా మాస్టర్ గారితోనే ఉన్నాను ఇప్పటికీ కూడా. అయితే మొదట మాట్లాడినటువంటి అమ్మమ్మ గారు ఏం చెప్పారంటే, ఈరోజు విద్యార్థులందరూ కూడా రుణం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మాస్టర్ గారి రుణాన్ని తీర్చుకున్నారన్నారు. కానీ మాస్టర్ గారి రుణాన్ని మాత్రం మేము ఎప్పటికీ తీర్చుకోలేము.